దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న జిల్లా సాహిత్య విద్యా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ లో అన్నారు. కాకినాడ పిఆర్ కాలేజ్లో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ CWSI క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వారికి కావలసిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, MUO 1 కాకినాడ అర్బన్ టి సుబ్బారావు, MUO 2 కాకినాడ అర్బన్ CH రవి, కోరమండల్ CSR AGM వంశీకృష్ణ, గిరిప్రసాద్, దుర్గాప్రసాద్, చారిటబుల్ ట్రస్ట్ వంకాయల రాజ్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మనం ఏమంటామంటే పిల్లల్లో ఒక్క గుణం ఉంటేనే మనం బయటకు తీసుకురావడం చాలా కష్టం. అటువంటిది డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో పిల్లలకు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే వీళ్ళలో ఉన్న టాలెంట్లు మనం ఎప్పుడైతే బయటకు తీసుకురాగలుగుతాం నిజంగా మనలో ఉన్న ఒక హ్యుమానిటీ అన్నది బయటకు వస్తుంది. సో ప్రత్యేకులు అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మనకు కోఆపరేట్ చేస్తున్నారు సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్వాతి గారు, అలాగే కోరమండల్ నుంచి పెద్దలు వచ్చినారు పద్మనాభం గారు, అలాగే వంశీ గారు, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అంటే ఇక్కడ నుంచి, అలాగే నెక్స్ట్ సార్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, అలాగే పోలరాజు గారి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రత్యేకులు కూడా అంత ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే పేరెంట్స్, పెద్దలు, అలాగే రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో వన్డే పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందండి. జిల్లాలో 21 మండలాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఈ దివ్యాంగ పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్కి హాజరవడం జరిగిందండి. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని నెక్స్ట్ ఒక వారం రోజుల్లో స్టేట్కి కూడా పంపిస్తామండి. స్టేట్లో సెలెక్ట్ అయితే వాళ్ళని నేషనల్ కూడా సెలెక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఈ దివ్యాంగుల పిల్లల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం పెంపొందించాలి. సాధారణ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఏమాత్రం తీసిపోరు అని క్రీడల్లో కూడా ఈ పిల్లలు రాణించగలరని మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ లెవెల్ దివ్యాంగుల స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా తీసుకొచ్చి చక్కగా ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మామూలుగా ఉండే పిల్లల కంటే కూడా వీరిలో ఒక ప్రత్యేకమైన వాళ్ళని ఒక గుర్తింపు తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ పేరెంట్స్కి, టీచర్స్కి, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ టీమ్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.